హాయ్ అండి. ఈరోజు మనం రియాక్ట్ జేఎస్‌లో డెస్టినేషన్ సెర్చ్ అనే పేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందుగా దీని ఓవర్‌వ్యూ ఒకసారి చూద్దాం. ఫంక్షనాలిటీస్ ఏవేవి యాడ్ చేయాలో బ్రీఫ్‌గా చూద్దాం. డెస్టినేషన్ సెర్చ్ అనే హెడ్డింగ్ మరియు ఒక సెర్చ్ ఎలిమెంట్ అనేది మనం యూజ్ చేసి మనకి ఒక డేటా ఉంటుంది. ఆ డేటాలోని ఐటెమ్స్‌ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ సెర్చ్ బార్ ద్వారా. ఈ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి. దానికి మనం ఒక డెస్టినేషన్ సెర్చ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో రియాక్ట్ జేఎస్ సెటప్ ఇన్స్టాల్ చేసుకొని దీనిలో 2 కాంపోనెంట్స్ రెండర్ చేసుకున్నాం. ఒకటి డెస్టినేషన్ సెర్చ్ యొక్క లాజిక్ మరియు దాన్ని డిస్ప్లే చేయడానికి ఇంకో కాంపోనెంట్ యూజ్ చేసి ఆ రెండింటిని మనం యాప్.js.లో రెండర్ చేసుకుంటాం. ఈ డెస్టినేషన్ సెర్చ్లో మనం మెయిన్గా యూజ్ చేసింది ఒక యూస్టేట్ అనే ఒక కాంపోనెంట్. దాని ద్వారా మన సెర్చ్ ఇన్పుట్ని అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం ఇచ్చిన డేటా నుండి ఫిల్టర్ చేసుకుంటాం. డెస్టినేషన్ సెర్చ్ అనే లిస్ట్ యూజ్ చేసి ప్రాప్స్ ద్వారా దాన్ని ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చేసుకున్నాం. దాన్ని ఫిల్టర్ చేయడానికి ఫిల్టర్ అనే అరే మెథడ్ యూజ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాం. డెస్టినేషన్ లిస్ట్ డాట్ ఫిల్టర్ అని పెట్టి ఈచ్ ఐటమ్ని మనం అప్పర్ కేస్ నుండి లోవర్ కేస్గా కన్వర్ట్ చేసి అందులో ఇంక్లూడ్ అయ్యింది సెర్చ్ ఇన్పుట్ ఇంక్లూడ్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసి దాన్ని రిటర్న్ చేసుకుంటాం. దాన్ని ఈ విధంగా డెస్టినేషన్ సెర్చ్ ఐటెంలోకి ప్రాప్స్లా పాస్ చేసి ఆ ప్రాప్స్ని మనం ఇలా యాక్సెస్ చేసుకొని రిటర్న్ చేస్తే మన పేజ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంని టైప్ చేద్దాం. ఎంకి రిలేటెడ్గా ఉన్న ఐటమ్స్ అన్నీ మనకి డిస్ప్లే అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని సెట్ చేసామనుకో ఎస్తో రిలేటెడ్గా ఉన్నవన్నీ వచ్చాయి. ఎస్ఏ ఎస్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్హెచ్ఆర్యు అని టైప్ చేస్తే చూసారుగా ఈ విధంగా ఈ ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేసామండి. దీని యొక్క సోర్స్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పింక్ చేస్తాను. ఎవరికైనా కావాల్సి వస్తే చూడండి. ఇది మెయిన్గా బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియో చేశాను.